జామ కీర్. జామ అంటే జామకాయ. జామ కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. జామ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, జామకాయ 1, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. జామ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే జామ పండుతో మనం సాధారణంగా ఏం చేసుకుంటాము? జనరల్గా అయితే ఏం చేయవండి. జామ పండు డైరెక్ట్గా తింటాము, ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. అయితే సాయంత్రం 5 o'clockకి ఖచ్చితంగా జామకాయ తినే పర్సన్ ఒక ఆయన నాకు ఎన్ని విషయాలు చెప్పారంటే జామకాయ గురించి. అంటే అంతవరకు జామకాయ మంచిది అంతవరకే తెలుస్తుంది అందరికీ. జామకాయ ఎలా మంచిది అనేది చాలా మందికి తెలియదు. మేబీ కొన్ని పాయింట్స్ అయితే చాలా మంది తెలియకపోవచ్చు. అయితే పెద్దవారికి ముఖ్యంగా అంటే వయస్సు 50+ వాళ్లకు జామకాయ ఖచ్చితంగా ఎవ్రీడే తినమని చెప్తారు. ఎందుకంటే కంటి ఆరోగ్యం అనేది ఒక వయసు అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి జామకాయ చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది. కరెక్ట్గా అంటే ఎవ్రీడే 1 full జామకాయ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తూ ఉంటారు ఎవ్రీడే. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకు కొంచెం వయసు పైబడిన వాళ్లకు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా చాలా అవసరం. ఇక అన్ని వయసుల వారికి అండి, పిల్లలకు మంచి ఎనర్జీ కావాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ చేయడానికి, రోగనిరోధక శక్తి బాగా పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తినచ్చు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జామ పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది. వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతాం తెలుసా. అంటే ఇందులో ఏంటి అంటే మనకు చెడు మలినాలను తొలగించడానికి, క్యాన్సర్ కణాలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి జామకాయ సర్వరోగ నివారణి అని చెప్పచ్చు మామూలుగా. కానీ మనకు జామకాయ ఏంటి అంటే మామూలుగా కాయ రూపంలో తీసుకుంటే చక్కగా ముక్కల్లా కట్ చేసుకొని కాస్త పసుపు, కాస్త కారము, ఉప్పు వేసుకొని తింటూ ఉంటాము. మామూలుగా జామ పండు అంటే నార్మల్గా అలా తినేస్తూ ఉంటాం. జామకాయ మంచిది, జామ పండు కన్నా కూడా జామకాయ మంచిది. జామ పండు కూడా అంటే అదే వాల్యూస్ ఉంటాయనుకోండి. అయితే ఈ జామకాయతో మనం ఖీర్ తయారు చేసుకోవచ్చు అన్న విషయం నాకు తెలిసి చాలా మందికి తెలిసినది అయితే కాదు. నేను నేర్పిస్తున్నా ఈరోజు. అయితే దీనికి ముందుగా ఏం చేయాలి అంటే జామకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇదేంటి అంటే ట్రై చేయండి. ఫస్ట్ మీరు సొంతంగా ఎవరూ లేనప్పుడు ఇంట్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత అప్పుడు నలుగురికి ట్రై చేయండి. బికాజ్ ఇవన్నీ ఏంటి అంటే చాలా కొత్త వంటలు. మీరు ముందు ట్రై చేయాలి, మీకు బాగా నచ్చాలి ముందుగా. అయితే నేను స్టవ్ వెలిగించేస్తాను. ఇక్కడ మనం కొన్ని నీళ్లు పోసుకుందాం ఈ బాండీలో. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి జామకాయ ఏదైతే ఉందో దాన్ని ఈ నీళ్లలో వేసి చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఒకవేళ బాండీలో మీకు టైం పడుతుంది, చాలా టైం పడుతుందేమో అనుకుంటే కనుక మీరు చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక విజిల్ సరిపోతుందండి, లేదా 2 విజిల్స్ మ్యాక్సిమం అంత చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామంటే అప్పుడు మనకి జామకాయలు ముక్కలు చక్కగా మగ్గినట్టు అవుతాయి అన్నమాట. మరీ ఇలా పేస్ట్గా అవనక్కర్లే, మనం దాన్ని మళ్ళీ రుబ్బుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉడకాలి, అంతే ప్రాపర్గా ఉడికితే ఏంటంటే ఆ తర్వాత మనము చక్కగా రుబ్బేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామండి, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నేను వెయిట్ చేశానండి. చూసారా చక్కగా జామకాయ ముక్కలు ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. మామూలుగా ఖీర్ ఎలా తయారు చేసుకుంటాం అందరికీ తెలుసు కాబట్టి అలా చేసేసుకోవడమే. నేను ముందు దీన్ని కొంచెం చల్లార్చిన తర్వాత కాస్త నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని కాస్త నెయ్యి వేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ జామ పేస్ట్ ఏదైతే ఉందో, అంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో ఉడికించుకొని రుబ్బుకున్నటువంటి పేస్ట్, ఆ పేస్ట్ని ఈ నేతిలో వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం.
కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందని. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి మనకి చక్కగా 1 నిమిషం పాటు వేగితే కూడా సరిపోతుందండి. ఇది పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టపడతారు. యాక్చువల్గా ఇష్టపడతారు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాని తర్వాత మనం ఇందులో కాస్త పాలు పోసుకుందాం. కీర్ అన్నాం కాబట్టి కీర్ ఎప్పుడు కూడా కాస్త జారుగానే ఉంటుంది, పాయసంలా కాకుండా కాస్త జారుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పాలు కూడా పోసుకుందాం. ప్రస్తుతానికి సరిపోతుందండి, అవసరమైతే మళ్ళీ పోసుకోవచ్చు. కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పంచదార కూడా వేసేసుకుందాం. సో నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. సో చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ ఏం అక్కర్లేదు, మరి వెగటుగా ఉండేటట్టుగా కాకుండా కొంచెం చూసుకొని వేసుకున్నాను. సో పంచదార కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బ్రౌన్ షుగర్, ఈ కీర్ ఏంటంటే అండి సాధారణంగా కొంతమందికి ఇలా మనకు చక్కగా వేడివేడిగా తాగడం ఇష్టం, కొంతమందికి అస్సలు వేడిగా స్వీట్స్ ఉంటే అస్సలు ఇష్టపడరు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా అది చల్లారిన తర్వాత తింటారు. ఇది మన ఇష్టం అండి. ఇక ఈ కీర్ కూడా మనకి వేడిగానే తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం మనకు మరిగింది కాబట్టి ఇందులో కాస్త యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత కుంకుమ పువ్వు వేసుకుందాం చివరిగా. కుంకుమ పువ్వు మీరు పాలల్లో మిక్స్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు ఇది కూడా మనకు పాల రూపంలోనే ఉంది కాబట్టి ఇందులో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనకి రుచి కూడా మారుతుంది, రంగు కూడా కొంచెం మారుతుంది కాబట్టి బాగుంటుంది. న్యాచురల్గా మనకి కలర్ చేంజింగ్ కదా, ఎటువంటి ఫుడ్ కలర్స్ అవి వేసుకోకుండా హాయిగా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు దగ్గర పడాలండి, మరి ఎక్కువ కాదు. ఇది ఒక 2 నిమిషాలండి, అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా చక్కగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేనివి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం చివరిగా మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన నుంచి కూడా వేసేసుకోవచ్చు, లేదు మీరు ఇందులోనే వేసుకుంటాను అంటే ఇందులో కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జామ కీర్ చాలా సులభంగా హాయిగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం చేసుకునేటువంటి కీర్లా కాకుండా కొంచెం కొత్తగా ఉందన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కుంకుమ పువ్వు కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్లోకి పెట్టేసుకుని మనం పైన నుంచి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, బాదాం పలుకులు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పిస్తా, ఆ తర్వాత జీడిపప్పు, ఇవన్నీ కూడా మనం పైనుంచి వేసేసుకుంటే చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా జామకీర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే జామకీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జామకీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, జామకాయ 1, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. జామకీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో కొద్దిగా నీళ్లు పోసి జామకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న జామకాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు, బ్రౌన్ షుగర్, కాస్త యాలక్కుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కిస్మిస్, తరిగిన బాదాం, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే జామకీర్ రెడీ.